హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే 10 మినిట్స్లో తయారు చేసేసుకునే రవ్వ లడ్లు అండి. దీనికి కావాల్సినవి 1 గ్లాస్ రవ్వ, అదేనండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ వైట్ది, 1 గ్లాస్ పంచదార, నూక ఎంత తీసుకుంటే అంత పంచదారని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందైతే స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని రవ్వని దోరగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కలర్ మారిన తర్వాత ఇలా షుగర్ని అయితే యాడ్ చేసేయాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అయితే వేగనివ్వండి. రవ్వలో షుగర్ మిక్స్ అయ్యేలా ఒక 5 మినిట్స్ పాటు కలపండి, మంచి కలర్ వస్తుంది. తర్వాత ఒక చిన్న గ్లాసుడి పాలను అయితే వేడి చేసుకోండి. ఈ నూక వేగేటప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇదైతే ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎలాగో పాలు వేస్తాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి వేయకపోయినా ఒక 2 ఇలాచీని అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చితక్కొట్టి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా దోరగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. పంచదార కొంచెం అయితే కరుగుతూ ఉంటుంది వేడికి, వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. ఇదిగోండి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. పాలు కూడా మరిగిపోయాయి. ఇప్పుడైతే పాలు వేసేసి ఉండలను అయితే చుట్టేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వీడియోలో చూపించినట్లుగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. చేతితో కలిపామంటే కాలుతుంది కదా, స్పూన్ సహాయంతో అయితే కలపాలి. ఇలా మొత్తం పాలు మిక్స్ చేసి ఉండలుగా అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడే చుట్టేయాలి, మరి వెంటనే చుట్టడం వల్ల ఉండలు అయితే గట్టిగా స్ట్రాంగ్గా విరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే ఉండల్ని చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కాలుతుంది, ఇలా కాలుతున్నప్పుడే ఉండల్ని అయితే చుట్టేయాలి, లేదంటే మొత్తం గట్టిపడిపోతుంది ప్లేట్లోనే. ఈ విధంగా ఒక్కొక్కటి చుట్టేస్తున్నాను. ఇవి చేస్తున్నప్పుడే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ తోటే మిక్సీ పట్టేసి నూకని, షుగర్ని, నెయ్యి యాడ్ చేసుకుని లడ్డూల్లో అయితే చుట్టుకుంటారు. సున్నుండలు అంటాం మేమైతే, తెల్ల సున్నుండలు అంటాం. మీకు ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వారు ఇలా వీడియో చూసి అయితే చేసుకుని తినండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1/2 కిలో నూక, 1/2 కిలో షుగర్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. నాకైతే ఒక 20 లడ్డూలు అయినాయి. చిన్న సైజులోనే చేశాను. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైతే కంపల్సరీ ఈ రెసిపీని అయితే చేసి పెట్టేయచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది కదా, దీని టేస్ట్కి ఫిదా అయిపోతారు. స్వీట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ ఈ రెసిపీ అయితే చాలా త్వరగా అయిపోతుంది. మాకైతే కంపల్సరీ ఈ రెసిపీ పెడతాం, ఎవరైనా చుట్టాలు వస్తే ఈజీగా అయిపోతుంది. స్వీట్ పెడతాం కదా ముందైతే, ఆ స్వీట్ మాత్రం ఇదేనండి. కంపల్సరీ ఈ స్వీట్నే పెడతాం ఎవరైనా చుట్టాలు వస్తే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.